యు నో వాట్, యాక్చువల్గా నాకు కూడా స్టాక్ మార్కెట్ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ మా బ్రోకర్ చెప్పే మాటలు విని ఆ షేర్స్ ఈ షేర్స్ అని కొంటూ ఉంటానే తప్ప స్టాక్ మార్కెట్ని ఎప్పుడూ డీటెయిల్గా స్టడీ చేయలేదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో నేను డబ్బులు సంపాదించాలంటే నీ దగ్గర టిప్స్ తీసుకోవచ్చు. అయ్యో, నన్నంత పెద్దదాన్ని చేయకండి. నో నో, యువర్ అనాలిసిస్ ఇస్ పర్ఫెక్ట్, ఎక్సలెంట్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. నేను వస్తానండి. పెళ్ళనేది ఆడదానికైనా మగాడికైనా జీవితంలో ఒక మలుపు. తల్లిదండ్రుల దగ్గర తప్పటడుగులతో మొదలైన జీవితం మరో వ్యక్తితో 7 అడుగులు వేసి ముందుకు సాగాల్సిన ప్రయాణం. ఒకరి ఆలోచనలనొకరు పంచుకొని నీకు నేనున్నాను అని భరోసా ఇవ్వాల్సిన బంధం అది. కానీ నా జీవితం మరోలా అయింది. ఆ ఇంట్లో నా ఫీలింగ్స్ని పట్టించుకునేవారు ఒక్కరూ లేక ఒంటరినైపోయిన నాకు నో నో, యువర్ అనాలిసిస్ ఇస్ పర్ఫెక్ట్. మా బావగారు అభినందన టానిక్లా పనిచేసింది. ఆ రోజు ఆదివారం ఇద్దరం సినిమాకి వెళ్దాం అనుకున్నాం. సినిమా చూసాక టిఫిన్ కూడా బయటే చేద్దామండి. చూద్దాంలే. ఎక్కడికి రా చిన్నోడా బయలుదేరారు? సినిమాకమ్మా. నన్ను ఆ వీధి చివర మెడికల్ షాప్ దగ్గర దించి వెళ్ళు. ఏమైందమ్మా? రాత్రి అంతా నిద్రలేదు, ఒకటే ఆయాసంగా ఉంది. మీకు సినిమాకి టైం అవుతుంది, మీరు వెళ్ళి రండి. అదేంటమ్మా, నువ్వు ఎలా అవస్థపడుతుంటే మాకు సినిమా ముఖ్యమా? తర్వాత చూద్దాం, నేను వెళ్ళి మందులు తీసుకొస్తానమ్మా. అలాగే. భర్తతో కలిసి ఎప్పుడు బయటికి వెళ్దామనుకున్నా ఏదో ఒక వంకతో అడ్డుకునేది మా అత్తగారు. నాకు కావాల్సింది నా భర్త, తర్వాతే కుటుంబం అని సరిపెట్టుకుని నా భర్త ఒకడు అర్థం చేసుకుంటే చాలనుకున్నాను. ఆ రోజు కోసం ఎదురు చూశాను. సంవత్సరం తిరిగి మా పెళ్లి రోజు వచ్చింది. ఏమండి, ఏంటి ఇక్కడ నిలబడ్డావు? ఏమండి, ఆ, ఈరోజు మన పెళ్లి రోజు. అయితే ఏమండి, ఆ? వచ్చి పడుకోండి. నాకు పనుంది, నువ్వు పడుకో.